ఆ రకంగా మిమ్మల్ని గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతోమంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది పార్టీ కోసం మరి వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళని కాదు అని మరి మీకన్నా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా సీఎం గారికి పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇవాళ క్షమాపణ చెప్పడం అనేది అది మీ కనీస గౌరవం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక మంచి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి పార్టీకి మన మంచి పేరు తీసుకొచ్చి మన మంచి పేరు వస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మీరు ఈ రకంగా మాట్లాడు అది కరెక్టా అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి మీరు మాకు కూడా ఒక అక్కతో సమానం. కానీ ఇవాళ మీ చేసేటువంటి కార్యక్రమాలతోని మా మనసు కూడా బాధపడతా ఉంది. మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది అది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఇవాళ మీరు మీ కూతురు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో మన కొడుకు మాట్లాడినా బిడ్డ మాట్లాడినా అది పిల్లల తల్లిదండ్రులకే అది వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీ బిడ్డగా ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి మీ బిడ్డగా ఇవాళ తను చూస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట కూడా అది మీరు మాట్లాడినట్టు అవుతుంది. కానీ నాకు సంబంధం లేదు, నేను ఆమె మాట్లాడింది నాకు ఆ పార్టీకి కానీ నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మీ కూతురు అనే విషయం మీకు తెలుసు. ఆమె మీ కూతురు కాదని మీరు చెప్పగలుగుతారా? ఆమె నా బిడ్డ కాదని మీరు చెప్పగలుగుతారా? మరి మీ కూతురు మాట్లాడిన మాటలను నాకు సంబంధం లేదని మాట్లాడతారంటే మీరు ఏ రకంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది మనకు కానీ మీకు కానీ పార్టీకి కానీ మంచి కాదు. ఎందుకంటే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి క్యాబినెట్లో మీరు ఉండి ఇక్కడ పార్టీ బలోపేతాని కోసం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిన ఈ తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడాలని నేను ఒక శాసనసభ్యునిగా మన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇప్పటికైనా బేషరతుగా మీరు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, మీ కూతురుతో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బరాబర్ తీసుకుంటారు. క్షమాపణ చెప్పకుండా ఫైనల్ జరిగేది ఏముంటుంది? ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఆమె చెప్పాలి, వాళ్ళ బిడ్డ చెప్పాలి. మొదలు మేము సస్పెన్షన్ షోకాస్ నోటీస్ ఇచ్చినాం. ఈ రోజు వరకు ఆమె వివరణ ఇవ్వలేదు. ఈ రోజు వరకు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారికి వచ్చాక నేను వివరణ ఇస్తా అంటారు. వివరణ కాదు, నువ్వు బేషరతుగా మొదలు క్షమాపణ చెప్పమంటారు. మీ కూతురుతో క్షమాపణ చెప్పమంటారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మానవ మాత్రంగా ఎవరైనా కూడా ఫస్ట్ క్షమాపణ చెప్పాలనేది కనీస ధర్మం. క్షమాపణ చెప్పినప్పుడు బేషరతుగా మంత్రివర్గం నుంచి తొలగిస్తారు. అవసరమైతే పార్టీకి వెళ్ళి సస్పెండ్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఏదైతే వారు మాట్లాడినరో ఆ మాటలకు కరెక్ట్ వివరణ అనేది కరెక్ట్ లేకపోతే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ సస్పెన్షన్ చేస్తుంది, పార్టీ మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తుంది. అర్థమైందా? నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు విలేకర్ గారికి మేము చెప్పిన వారు మాట్లాడిన దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. ఏదైతే మా సోదరులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఉన్నారో వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మేము కంటిన్యూషన్ మాట్లాడుతున్నాం. ఎవరినైనా ఏం అడుగుతున్నాం? క్షమాపణ కోరుతూ ఉన్నాం. వారు ఇచ్చేటువంటి వివరణ సరిపోకుండా వారు ఇచ్చే వివరణ మాకు సరిపోనప్పుడు పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకొని అవసరమైతే దేనికైనా పార్టీ ముందుకు పోతుంది.
దాన్ని సస్పెన్షన్ చేస్తుందా లేకపోతే మంత్రివర్గం నుంచి తొలగిస్తా అనేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు మేం కాదు సాటిస్ఫై కావాల్సింది, మేము అడుగుతా ఉన్నాం. ఆమె ఒక మంత్రి అన్నాను, ఒక నిమిషం, ఆమె తను ఇంకా కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి, తను ఈరోజు కూడా మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, తను ఇచ్చేటువంటి వివరణతోని పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకా ఏఐసిసి పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మాకన్నా పెద్దలు, వారు ఆలోచన చేసి ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. మేము క్షమాపణ చెప్పాలని నేను అంటలేను, సరిపోతుంది. పార్టీ మేము అడుగుతున్నాం క్షమాపణ కూడా ఆమె చెప్పలేదు ఇప్పటివరకు. ఇప్పుడు మేము అడిగేది కనీసం ఒక మంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినా కూడా ఈరోజు వరకు ఆమె కూతురు మాట్లాడితే కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా సోదరి మనతో సమానం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వరంగల్ మీటింగ్లో అయిపోయింది. అటువంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు మా కూతురు మాట్లాడింది తప్పే, మేము దానికి నేను బాధపడుతున్నాను వాటి కూడా ఆమె చెప్తలేదు కాబట్టి మేము మీరు క్షమాపణ కూడా నువ్వు చెప్పలేకపోయినా కాబట్టి పార్టీ దాని మీద ఆలోచన చేసి అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. రైట్. ఇప్పుడు టైం దగ్గరికి వచ్చింది అన్నమాట. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోండి అన్నాడు. కానీ మీ దాంట్లో టికెట్ డిసైడ్ చేసేది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే టీపీసీసీ ఏఐసీసీ హైకమాండ్? అక్కడ అట్టే ఆమె ఆ రకంగా ఆరోపణ చేసి ఉండొచ్చు కదా. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా నాకు కూడా టికెట్ డిక్లేర్ చేశాను. ఇవాళ నేను ఎమ్మెల్యే కాలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి వచ్చి 1 year ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరమణారావు క్యాండిడేట్ అని చెప్పాడు. ఇవాళ అక్కడ కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బా. రేవూరి ప్రకాష్ రెడ్డి ఏం బట్టి గాలికి లేడు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న పరకాలు. మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతాడు. మళ్ళీ కూడా తనే పోటీ చేస్తారని చెప్పారు, అంతే తప్ప అలా వేరేం చెప్పారు, కొత్త ఏం రాలే. ఇప్పుడున్న పరిస్థితి అది. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నియంత నిరంకుశ పాలన అయింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొడుతున్న తరుణంలో మరి ఆ నిరంకుశ పాలనకు చరమాంకం పలకడానికి ఆనాడు ఒక శక్తిగా పోరాడి మరి జైలు జీవితాలను కూడా అనుభవించి తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి కేసీఆర్ను ఒక్కరిని దింపే లక్ష్యంగా పనిచేసే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల బలిదానాలకు కారకులైన వాళ్ళు, పరీక్ష లీకేజీలు పెట్టి ఎంసెట్ మరి పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.